నిన్నే పౌర్ణమి, చాలా మంచి రోజు. మీరందరూ అమ్మవారి దర్శనానికి వెళ్ళారో లేదో అని నేనే మిమ్మల్ని కాసేపు అమ్మవారి దర్శనానికి తీసుకొస్తున్నాను. ఓపిగ్గా అమ్మను చూడండి. ఎక్కడ అమ్మవారు, ఏమమ్మవారు, మళ్ళీ ఈ పిల్ల ఏ వీడియోతో వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఈమె మహాలక్ష్మి అమ్మవారు, వరంగల్లో ఉన్నారండి. ఇక అమ్మను చూద్దాం పదండి, అమ్మ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు అష్టాదశ భుజములతో ప్రతి చేతిలో ఒక దివ్యాయుధాన్ని ధరించి దుష్టశక్తులను సంహరించే విధంగా ఎంత అద్భుతంగా ఉంటారో అండి. మీరు గమనించినట్లయితే ప్రతి చేతిలో ప్రతి ఆయుధం ఉంటుంది. అలాగే కాకుండా అమ్మవారి గర్భగుడి ఏదైతే ఉందో, ఈ గర్భగుడి చుట్టూ కూడా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా ప్రతి అమ్మవారు కూడా ఈ గర్భాలయం చుట్టూ చాలా అద్భుతంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉంటారండి. నిజంగా రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే పౌర్ణమి రోజు లేదా ఏదైనా శుక్రవారం రోజు మార్నింగ్ టైంలో రండి. ఇక్కడ మార్నింగ్ టైం శుక్రవారంలో అభిషేకం చేస్తారు అమ్మవారికి, చాలా బాగుంటుంది. మరి టెంపుల్ ఎక్కడుంది అనుకుంటున్నారా? భద్రకాళి మాత టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా భద్రకాళి మాత టెంపుల్కి వస్తే ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళండి. పౌర్ణమి రోజు అమ్మవారి దర్శనం చాలా మంచిదండి. నిన్న మీరు యూట్యూబ్లో అబ్జర్వ్ చేసుంటే చాలామంది చెప్పారు పౌర్ణమి రోజు అమ్మవారి దర్శనం కానీ స్వామివారి దర్శనం కానీ చేసుకోమని చెప్పి. అందుకోసమే ఈ వీడియో మీ అందరి కోసం మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ అలాగే అష్టలక్ష్ములతో పాటుగా గణపతి, కాళీమాత, కాలభైరవుడు స్వామి కూడా కొలువై ఉంటారు. హోమాలు, విశేషమైన పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రోత్సహిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.